ఈ ఇల్లు పూర్తయిపోయిన ఇల్లు, మీరు నమ్ముతారా? ఈ ఇల్లు పూర్తయిన ఇల్లు. ఇలాంటివి 5,000 అన్నారు. మీరు రండి, మీరు చూసింది ఈ పూర్తి అయిపోయిన ఇల్లు కదా, మరి దీంట్లో మనిషి జీవించాలి కదా, ఎలా జీవిస్తారో నాకు చెప్పండి మీరు. ఇది పూర్తయిన ఇల్లు, మీరు చూడండి, ఇది క్వాలిటీ. ఈ క్వాలిటీతో పీకితే వచ్చేస్తుంది గట్టిగా. అర్థమైనా? చూడండి ఆ క్రాక్లు ఎలా ఉన్నాయి చూడండి. ఇది ప్రభుత్వ ప్రకారంగా సున్నం కొట్టి మనుషులు జీవించడానికి రెడీగా ఉన్నటువంటి ఇల్లు. మీకు అర్థమైందా? కాంట్రాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్లుగా చేసినటువంటి ఘనకార్యం ఇది. దీంట్లో ఎలా జీవిస్తారు? ఇంకో బ్యూటీ ఏంటంటే 5,000 ఇల్లు ఇలా కడితే 4,000 ఇల్లు పూర్తి చేశామని 104 కోట్ల రూపాయలు తీసుకునేశారు. ఇప్పుడు దీని దిక్కు మొక్కులేడు. మిగిలింది ఏంటో చూడండి, 5,000 మంది ఆడబిడ్డలకి లేదా మహిళలకి మహిళా సంఘాల్లో లోన్లు ఉండిపోయినాయి, ముక్కు పిండి ఆడ వసూలు చేస్తారు. 5,000 మందికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇల్లు రాదు జీవితంలో. 5,000 మంది ఉసురు ఎట్లా పోసుకున్నారో చూడండి. కుటుంబాలు వాళ్ళ ఉసురు తాకదా? దేవుడు అన్నవాడు ఉండడా? దేవుడు చూస్తా ఉంటాడా ఇవన్నీ కూడా? వాళ్ళ ఇంట్లో పడ్డ బాధ ఈ కుటుంబానికి తగలదా? ఆలోచన చేయాలి కదా. ఏం చేసుకుంటారు డబ్బుల్ని? 5,000 మంది, 5,000 మంది ఆడబిడ్డలు ఆదోనిలో. వాళ్ళు రోజు పొద్దున్నే ప్రార్థన చేస్తే, సాయంకాలం ప్రార్థన చేస్తే, గుడికెళ్ళి ప్రార్థన చేస్తే, అన్నం తినేటప్పుడు వీళ్ళ గురించి ఏమనుకుంటారో ఆలోచన చేయండి. దేవుడున్నాడు, ప్రజల ఆలోచన విధానమే దేవుడు. వీళ్ళని 100కు 100% శిక్షిస్తాడు. ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా, ఇన్ని రోజులు మేము ఏలుతాములే అని గూండాలా వ్యవహరించినా వాళ్ళందరి ఉసురు తగలకపోదు. వాళ్ళు ఏదైతే కోరుకున్న 5,000 మంది ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది చూసారా? 5,000 మంది ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది చూసారా? ఇది తగలకుండా పోదు, దీనికి శిక్ష పడకుండా పోదు అని మాత్రం 100కు 100% చెప్తాను నేను. జగనన్న కాలనీలు ఆదోని అతిపెద్ద కుంభకోణం. 2020లో 5,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నిధులతో మేము ఇళ్లు కట్టిస్తామని చెప్పినటువంటి మోసం. 178 ఎకరాలు 65 మంది రైతుల దగ్గర నుంచి మా భూమిని సేకరించినారు. తక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు చేసుకొని ప్రభుత్వానికి ఎక్కువ డబ్బుతో అమ్మి సుమారుగా 24 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బుల్ని 65 మంది రైతులకు వేస్తే దాంట్లో కేవలం రైతులకు ఇచ్చినది 8 కోట్లు మాత్రమే. 15 కోట్ల రూపాయలు వీళ్ళు సాయి ప్రసాద్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అనుచరులు కొట్టేశారు. దాంతో పాటు అంతటితో ఆగలే. అంతటితో ఆగకుండా వీళ్ళ కుటుంబం, సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబమే కాంట్రాక్టర్ అవతారం ఎత్తింది. కాంట్రాక్టర్ అవతారం ఎత్తి 5,000 ఇళ్ళు మేమే కట్టిస్తామని చెప్పి, అటుపోయా ఎందుకు చేస్తాడు తెలీదా? చెప్పాలి అది ఏమన్నా విషయం, చెప్పాల్సిన విషయం అదేమన్నా. అంతేకాదు సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం కూడా కాంట్రాక్టర్ అవతారం ఎత్తి వీళ్ళే 5,000 ఇళ్ళు కట్టిస్తామని చెప్పి నమ్మబలికి పెద్ద ఎత్తున పేద 5,000 మంది దగ్గర నుంచి మీరు కట్టుకుంటే లేట్ అవుతుంది, మేమే కట్టిస్తామని చెప్పి ప్రభుత్వ వీళ్ళ పేరు మీద ప్రత్యేకమైన అకౌంట్లు ఓపెన్ చేయించి పేద మహిళల పేరు మీద డ్వాక్రా సంఘాల్లో, మహిళా పొదుపు సంఘాల్లో 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయల అప్పు చేయించి
ఆ డబ్బులన్నీ బ్యాంకులో వేసి ఆ బ్యాంకులో నుంచి వీళ్ళు కాంట్రాక్టర్లుగా తీసుకొని మొత్తాన్ని మీరు చూసారా, ఈ 5,000 ఇళ్లలో సుమారుగా 4,000 ఇళ్ళు పూర్తయినాయని చెప్తా ఉన్నారు. మీకు అది కూడా చూపిస్తాను, పూర్తయిన ఇల్లు ఎలా ఉంటుందని. ఇలా దారుణానికి ఒడికట్టారు. 5,000 మంది ఉసురు పోసుకున్నారు. ఈరోజు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలా. నేను రేపు ఎమ్మెల్యే అవ్వకముందే ప్రచారంలోనే చాలా స్పష్టంగా చెప్పాను, ఇది పెద్ద కుంభకోణం, దీని మీద విచారణ చేయిస్తానని. ఎమ్మెల్యే అయిన తర్వాత పలుసార్లు ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని కలిసిన తర్వాత, కలెక్టర్ని కలిసిన తర్వాత దానికి సంబంధించిన లెటర్లు కూడా మీకు పెట్టాను, వీడియోలు కూడా మీకు పెట్టాను. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయమని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో ఇది ఆదోని ప్రజలకి కొంత ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే బాధపడ్డవాడు, దగా పడ్డవాడు, ఎవరైతే మోసం చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాయంటే ఎంతో కొంత ఉపశమనం పొందుతుంది. అంతటితో ఆగదు, ఇవన్నీ కూడా సరిచేసి ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇప్పటికే ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయల చొప్పున నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుల్ని వీళ్ళు తీసేసుకొని తినేశారు. ఎంత తీసుకున్నారు అంటే సుమారుగా 104 కోట్ల రూపాయలు 5,000 మంది దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి తినేసుకున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను లెక్క. అయ్యా, భూమిలు చేతులు మారడంలో 15 కోట్లు, కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం తీసుకుంది 104 కోట్లు. మొత్తం కలిపితే 128 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ఆదోనిలో అతిపెద్ద కుంభకోణంగా మనం దీన్ని పరిగణించవచ్చు. దీని మీద మరింతగా ఇప్పుడు కేసు రిజిస్టర్ అయిన తర్వాత విచారణ జరుగుతుంది. నిజానిజాలు ఏ రోజుకు ఆ రోజు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. వీలైనంత తొందరగా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతాను, అయ్యా ఈ మోసాన్ని చేశారు, మనం కనుక్కున్నాం, బాగానే ఉంది. ఈ 5,000 మంది పేదవాళ్ళని ఏం చేయాలి? 5,000 మంది పేదవాళ్ళు మోసపోయారు కదా, వీళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. వీళ్ళని ఎలా కాపాడాలన్న అంశం మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తావిస్తాను. ఏం చేయాలన్న విషయాన్ని నేను తప్పనిసరిగా చేస్తాను. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏమిటంటే, విచారణ సందర్భంలో 65 మంది రైతులకి 24 కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో రైతులకు చేరింది 8 కోట్లే. 15 కోట్లు సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం లాగేసుకుంది డబ్బుల్ని. రైతులు వచ్చి కంప్లైంట్ చేయాలి. చాలా మంది రైతులు ఇప్పటికి కూడా ఎందుకులే మనకు గొడవ, అరే పోతే పోయిందిలే, వాడి తిన్నాడు, వాడి పాపాన పోతాడు, దేవుడు చూసుకుంటాడు వాడిని, వాడు సర్వనాశనం అయిపోతారు మన డబ్బులు తిన్నవాడు, ఇట్లా మాట్లాడుతూ గమ్మునున్నారు. ఇది సరైంది కాదు. మీరు వచ్చి దయచేసి మీరు ఎంత డబ్బులు తీసుకున్నారో, ఎంత డబ్బులు కొట్టేశారో వాళ్ళు, ఎందుకంటే అన్ని చూడడానికి బ్రహ్మాండంగా కనిపిస్తాయి. వీళ్ళ అకౌంట్లో పడి ఉంటాయి. వీళ్ళ అకౌంట్లో అంటే ప్రభుత్వం 13,50,000 రూపాయలు చెప్పున ఎకరాకి రైతుల అకౌంట్లో వేస్తే దాంట్లో వాళ్ళకి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి ఎకరాకు ఇంత అని వీళ్ళు లాగేసుకున్నారు. ఎలా లాగేసుకున్నారు? ముందుగానే చెక్ బుక్లు పెట్టుకొని, రైతుల పేరు మీద చెక్కుల బుక్లు వీళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర సంతకాలు చేయించుకొని, డబ్బులు ఎప్పుడు పడతాయో తెలుసు కాబట్టి పడంగానే వెళ్ళి డ్రా చేసుకున్నారు. రైతులు లబలబా కొట్టుకున్నారు పాపం. ఈ రోజు కూడా పాపం అంటే పేదలకు ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో భూమి ఇస్తే వాళ్ళు పేదలైపోయినారు. మంచి విలువైన భూమి పోగొట్టుకొని వాళ్ళు పేదలైపోయినారు. వాళ్ళు కూడా బయటికి రావాలి. ఈ 65 మంది రైతుల్లో కొంతమందే బయటకు వచ్చి ఈరోజు కేసు కోసం సహకరిస్తున్నారు. వీళ్ళకందరికీ కూడా ఆ కొట్టేసిన డబ్బుల్ని తిరిగి ఇప్పించబడతాయి, ఈ రోజు కాకపోతే ఏ రోజుకైనా సరే. మిగిలిన రైతులు కూడా ఎవరైతే అన్యాయం పాలైనారో, ఈ 178 ఎకరాల రైతులందరూ కూడా బయటికి వస్తే తప్పనిసరిగా వాళ్ళ డబ్బులు వాళ్లకు లెక్క ప్రకారంగా ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాము అని చెప్తాను. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అన్యాయం జరిగినటువంటి, ద్రోహం జరిగినటువంటి, దగాపడినటువంటి రైతులు ఎవరు కూడా భయపడకుండా ముందుకొచ్చి కంప్లైంట్ చేయండి, నా దగ్గరికి రండి,
లేదా కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. మీరు కంప్లైంట్ని కూడా గోప్యంగా ఉంచుతాం. నాకు బాగా తెలుసు, ఈ కేసు మొదలు పెట్టినప్పుడు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ఈ కేసు మొదలు పెట్టినప్పుడు అందరూ నవ్వారు నన్ను. ఇది ఎక్కడ తేలుతుంది, ఎప్పుడు తెలియదు అని. నాకు తెలుసు దీనిలో రాత్రికి రాత్రి సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం ఎవరెవరి దగ్గర రైతులు కొట్టేశారో వాళ్ళ దగ్గర అందరికీ దగ్గరికి పోయి మీరు వెళ్ళి చెప్పొద్దండి, ఆధారాలు ఇవ్వద్దండి, మీకు ఎంతో కొంత సర్దుకుంటాం, ఇంకొంచెం డబ్బులు తీసుకోండి, అదండి ఇదండి అని ఎంతో మందిని బెదిరించినారు, భయపెట్టినారు, అడుక్కున్నారు, ఇంట్లోకి వెళ్ళి కొంతమందికి డబ్బులు ఇచ్చినారు. ఇన్ని చేసి ఆపగలిగినారు. కానీ అప్పటికి కూడా కడుపు మండిన రైతు ఊరుకోడు కదా. ఈరోజు బయటికి వచ్చినాయి అన్నీ కూడా. తప్పనిసరిగా మిగిలిన రైతులు కూడా ముందుకు రావాలని వాళ్ళు ఇచ్చే సమాచారం మీద పూర్తి గోప్యత ఉంటుంది. ఎవరికి చెప్పము. మీరు ఇచ్చే సమాచారాన్ని, మీ పేర్లు కానీ, మీరు ఇస్తున్న సమాచారాన్ని కానీ, మీ ఆధారాలు కానీ ఎవరికి చెప్పము అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదే సందర్భంలో ఊర్లో కూడా చాలా ప్రాంతాల్లో అన్యాయం చేశారు. చాలా ప్రాంతాల్లో భూములు లాక్కున్నారు, దోచుకున్నారు. ఇవన్నింటినీ కూడా ప్రజలు ఆధారాలతో బయటికి రావాలి. ఎవరెవరైతే, నేను ఎలక్షన్ల ముందు చెప్పాను, ఎలక్షన్ల తర్వాత చెప్పాను, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, ఎవరెవరైతే ఈ ఊర్లో అన్యాయానికి గురైనారో వాళ్ళందరికీ న్యాయం చేయడం నా ప్రథమ లక్ష్యం. సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా సాయి ప్రసాద్ రెడ్డి అనుచరుల చేతిలో మోసపోయినటువంటి అందరినీ కూడా న్యాయం చేయడానికి నిరంతరం పనిచేస్తాను. చాలా మంది నన్ను విమర్శించారు కూడా, ఎమ్మెల్యే 3 నెలలు అయింది, ఎమ్మెల్యే 6 నెలలు అయింది, ఎమ్మెల్యే సంవత్సరం అయింది, ఏం చేశావు, ఇంకా ఏం జరగలేదు, ఇంకా ఏం జరగలేదు. ఈరోజు చూస్తా ఉన్నారు దాని ఫలితాలు. నేను చాలాసార్లు చెప్తాను, ప్రభుత్వంలో పని జరిగేటప్పుడు బయటికి కనిపించదు. నేను లోపల ఎంత పని చేస్తా ఉన్నానో బయటికి కనిపించదు. ఫలితాలు వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది. రాబోయే రోజుల్లో స్పష్టంగా ఇంతకంటే పెద్ద ఇష్యూస్ బయటకు వస్తాయి. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా భవిష్యత్తులో స్పష్టంగా కనపడుతుంది. దోచుకున్న ప్రతి రూపాయిని కూడా పేదవాడికి తిరిగి ఇవ్వాల్సిందే. చేసిన ప్రతి కబ్జాని కూడా విడిపించాల్సిందే. పేదవాడికి అన్యాయం అయిపోయిన ఎవరికైనా సరే ఆదోనిలో న్యాయం జరగాల్సిందే. అప్పటిదాకా నిద్రపోయేది లేదు అని చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఒకే ఒక మాట, ఓటేసిన ప్రజల రుణం తీర్చుకుంటున్నాను, అంత తప్ప నేను ఇంకేమీ చేయట్లేదు. ఈ రోజు కాదు, ఏ రోజుకైనా ముక్కు మొహం తెలియని వాడిని తీసుకొని వచ్చి ఇక్కడ 1 రూపాయి తీసుకోకుండా ప్రజలందరూ నాకు ఓటేసి